హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జకుమారి కేఎన్సి. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. సో మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి. సో కొత్త వారు కూడా మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో ఈరోజు రెసిపీ వచ్చి చూసారు కదండి, ఓట్స్ స్మూతీ. ఇది చాలా ఈజీగా స్టవ్తో పని లేకుండా మరి హెల్తీగా మనం ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మైల్డ్ స్వీట్తో ఇదైతే మనం చేసుకోవచ్చు, బాగుంటుంది. సో మరి మనం ఇది బ్రేక్ఫాస్ట్లోనే తీసుకోవచ్చు, లేదంటే డైట్ చేయాలనుకున్న వాళ్ళు, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ స్మూతీ చేసుకోవడానికి అయితే నేను 1 కప్పు ఓట్స్ తీసుకున్నాను. అలాగే దీంట్లోకి కొన్ని బాదం పప్పులు అయితే నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఓట్స్లోకి బాగా కాచి పెట్టుకున్న వాటర్ అయితే వేసుకోవాలి, వేడి నీళ్ళు. మనం ఇది బాయిల్ చేయం కాబట్టి హాట్ వాటర్ వేస్తే అది చక్కగా దాంట్లో కుక్ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా హాట్ వాటర్ వేసేసి ఒక 5 మినిట్స్ పాటు దీన్ని వదిలేయాలి. చూడండి, ఓట్స్ అయితే 5 మినిట్స్లో మనకి బాయిల్ చేసుకున్నట్టే రెడీ అయిపోయినాయి. వాటర్ అంతా కూడా ఓట్స్ అబ్జర్వ్ చేసేసుకున్నది. బాదంలు కూడా నానిపోయాయి. ఇప్పుడు వీటికి పైన తొక్క అయితే తీసేసుకోవాలి. ఎప్పుడైనా మనం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా తొక్క తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. దాంట్లోకి కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం ప్లేస్లో మనం హనీ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో వాటర్ ఏమీ వేయకుండానే ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ అయింది కదా. యాక్చువల్గా ఇలా సరిపోతుంది. నాకైతే బెల్లం ముక్కలు అడుగుని కొంచెం ఉన్నాయి కాబట్టి నేను మరొకసారి అయితే మిక్సీ వేస్తున్నాను. ఇది బ్రేక్ఫాస్ట్కే కాదండి, ఈవినింగ్ టైంలో కూడా, టీ టైము ఆ టైంలో కూడా చక్కగా 1 కప్పు తీసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు దీంట్లోకి మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఓట్స్ తొందరగానే చిక్కబడతా ఉంటాయి. సో కాబట్టి మనం మిల్క్ సరిపడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పలుచగానే చేసుకుంటే కాస్త కొంచెం చల్లగా అయ్యేసరికి మళ్ళీ అది దగ్గరికి అయిపోతుంది అనమాట, చిక్కబడిపోతుంది. సో కాబట్టి మిల్క్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది 1 కప్పు తీసుకున్నా కూడా చాలా కడుపు నిండిపోతుంది అనమాట. చూసారా, ఇంకా మనకి ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం గ్లాసులోకి కానీ కప్పులోకి కానీ వేసుకోవాలి. ఇలా వేసేసుకుని దీంట్లోకి ఇప్పుడు మనకి ఇష్టమైన ఏదైనా ఒక ఫ్రూట్ వేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఇప్పుడు మ్యాంగో అవైలబుల్గా ఉంటుంది కదా, మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు ఏ ఫ్రూట్ అయినా వేసుకోవచ్చు ఇందులో, దానిమ్మ, యాపిల్, ఇట్లా మనకి ఏ ఫ్రూట్ ఇష్టమైతే అది వేసుకోవచ్చు. ఫ్రూట్స్ ఏమీ వద్దనుకుంటే ఇంకా ఉట్టిగా కూడా ఆ విధంగా తీసేసుకోవచ్చు. స్వీట్ అయితే అసలు ఏమి ఉండదు, చాలా మైల్డ్గా ఉంటుంది. చూడండి, చాలా ఎమ్మీగా మనకి ఓట్స్ స్మూతీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఎక్కువ స్వీట్ లేకుండా చాలా బాగుంది. సో నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వలన వీడియో మరింత మందికి అయితే చేరుతుంది. సో మరి అలా మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.